హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు హై ప్రోటీన్ కలిగిన దోశ రెసిపీని చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెసిపీతో. దోశ మరియు చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను ఓవర్ నైట్ పెసలని నానబెట్టుకున్నాను. ఇవి 4 కప్పుల వరకు ఉన్నాయి పెసలు. అంతా ఇంత అనడం కంటే మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని పెసలని నానబెట్టుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఈ పెసలని. చూస్తున్నారు కదా, మెత్తగా అయిపోతాయి. ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు 4 కప్పుల వరకు పెసలని నానబెట్టుకుంటే 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యం 1 కప్పు కాకపోతే హాఫ్ కప్పు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా బియ్యాన్ని కూడా మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న పెసలని బియ్యాన్ని కూడా వేసేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొత్తం పిండిని ఇదే విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిగతా పప్పుల్ని కూడా వేసేసి ఈ విధంగానే మిక్సీ పట్టేసుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా దోశల్ని వేసేసుకోవడమే. ఈ పిండిని కొద్దిసేపటి వరకు పక్కనుంచేసి చట్నీ రెసిపీని చూసేద్దాం. ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని పుట్నాల పప్పుని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. కొంచెం మెత్తబడి ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం వేయించుకొని తీసుకోవడం వల్ల మిక్సీలో తొందరగా నలుగుతాయి. మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి మనం పుట్నాలు ఎంతైతే తీసుకున్నామో అంతే పల్లీలని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పల్లీలని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గింజ లోపల వరకు వేగే విధంగా వేయించుకొని తీసుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒక 8-9 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, పుట్నాలు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి కొద్దిగా వాటర్ని వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని వేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశలోకి స్టఫింగ్ కోసం 1 కప్పు వరకు క్యారెట్ తురుముని, కరివేపాకు, కొత్తిమీరని వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పిండేసుకుంటే పులుపు మధ్యలో తలుగుతూ భలే రుచిగా ఉంటుంది. మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం అందుబాటులో ఉండే విధంగా ఉంచుకోవాలి. ఈ స్టఫింగ్ని మనం దోశపైకి ఈ స్టఫింగ్ వేయడం వల్లనే ఎక్కువ రుచి అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ స్టఫింగ్ని రెడీగా ఉంచేసి ఇప్పుడు మనం దోశల్ని వేసేసుకోవడమే. దోశ వేయడానికి ముందుగా ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని 2 గరిటెల వరకు పిండిని వేసుకొని మరీ దోశలాగా పల్చగా వేసుకోకుండా కొంచెం మందంగానే ఉండే విధంగా వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకొని మనం చేసుకున్న స్టఫింగ్ని కూడా పైన పెట్టేసి స్పూన్తో కొంచెం నొక్కుకున్నామంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైకి కూడా 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసి మంచిగా కాల్చేసుకోవడమే. ఒక్క సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మంచిగా కాల్చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని దోశల్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని వేసి 2 గరిటెల వరకు పిండిని వేసి మనం చేసి పెట్టుకున్న
స్టఫింగ్ని కూడా వేసేసి మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఒక్క సైడ్ కాల్చుకున్నా సరిపోతుంది, కానీ కొంచెం మందంగా వేసాము కాబట్టి 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం చేసుకున్న చట్నీతో తింటే రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. హై ప్రోటీన్, ఫైబర్ ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మనం చేసుకుంటూనే ఉండాలి. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకుంటే ఒక్కసారి అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి, అన్ని రెసిపీస్ చూసేయండి. డిస్క్రిప్షన్లో కూడా కొన్ని లింక్స్ అనేవి ఇస్తాను. జొన్న పిండితో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. రెసిపీ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.